హాయ్! ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి జిడ్డు మొఖం వేసుకొని కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? అయ్యో! లేదండి ఫుల్‌గా ఆయిల్ పెట్టేసాను. ఇంకేంటంటే ఉడుకొచ్చేస్తుంది కదా! చెమట పట్టేస్తుందనమాట. అందుకే అలా అనిపిస్తుంది. అన్నట్టు నేను ఎక్కడికెళ్తున్నానో తెలుసా మీకు? నేను ఇంటి దగ్గర బయలుదేరిందైతే నైట్ 9:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామండి. సో, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అన్నదంతా కూడా ఈ వ్లాగ్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతది. సో, నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి. నన్నైతే అన్నయ్య తీసుకువెళ్తున్నాడండి. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? సో, చెప్పేస్తాలేండి, కంగారు పడకండి. సో, మేము ఇంటికెళ్ళేసరికైతే 11:30 అయిపోయిందండి. అంత లేట్‌గా ఎందుకు స్టార్ట్ అయ్యామంటే గనక మీకు తెలిసిందే కదా! నాకు ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళడానికి కుదరదండి. నేను ఫస్ట్ టైం మా బావ లేకుండా ఒక్కదాన్నే వెళ్తున్నాను. నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి నేను ఒక్కదాన్నే వెళ్ళడం. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు ఇంతకిని. సో, ఈ ఇంటికి మహారాణి నేనే. అంటే ఈ ఇంటికి ఆడపడుచు నేనే అన్నమాట. సో, నా ఎక్స్‌ప్రెషన్ చూస్తే అర్థమవుతున్నట్టుంది గదా! హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే కనుక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సో సడన్గా వచ్చానన్నమాట. ఎందుకు వచ్చాను ఏంటి అన్నది ఈ బ్లాగ్ అయితే బాగుంటుంది. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సో దేనికి వచ్చినాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? చూసేయండి లేట్ చేయకుండా. సో ఇప్పుడైతే ఇంకా నేను ఏం చేస్తాను అంత చూపిస్తాను రండి. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, ప్యాకింగ్ చేసేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇంటిని ప్యాకింగ్ చేసేసాను. ఇంకా చేయాలి ఇవన్నీ. చూస్తున్నారా, నేనైతే ఏం రెడీ అవ్వలేదు. జస్ట్ నార్మల్గా శారీ కట్టాను, కూర్చున్నాను డీసెంట్. సో, ఫైనల్‌గా నేనైతే రెడీ అయిపోయానండి. సో, దేనికి రెడీ అయ్యానో ఇంకా చెప్పనే లేదు కదా మీకు. చెప్పేస్తున్నానండి. అన్నయ్య శంకుస్థాపన చేసుకుంటున్నాడండి. కొన్న సైట్ దగ్గరైతే ఈరోజు భూమి పూజ ఉందన్నమాట. సో, నేను అందుకే వచ్చేసాను. సో, నేను రాను అంటే గనక అమ్మేమో పర్లేదు నువ్వేం చేయకపోయినా పర్లేదు, ఇంట్లో ఆడపడుచు ఉండాలి, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పిందనమాట. ఇంకేం చేస్తాం, అలా అన్న తర్వాత రావాలి కదా! వచ్చేసానన్నమాట. ఇదొచ్చేసి పెద్ద బాల శిక్ష మీలో ఎంతమందికి గుర్తుంది? మా ఇంట్లో కూడా ఉండేదండి. కానీ ఇప్పుడేమైందో కనిపించట్లేదు. మా బావ అదే చదివేవాడంట. ఈ బుక్ చదివితే 10థ్ చదివినట్టంట అప్పట్లో. ఇప్పుడు కాదులెండి, ఒకప్పుడైతే అనమాట. సో, ఇదొచ్చేసి అన్నయ్య డైరీలన్నమాట. డైరీ వేరేగా ఉందిలెండి. ఏదైనా రేపు చేయాలి అనుకుంటే కనుక ఈరోజు ఇందులో రాసుకొని పెట్టుకుంటాడు అన్నయ్య అయితే. సో, ఫైనల్‌గా మేమైతే సైట్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. అందరూ వెళ్ళిపోయారులెండి. మేము మాత్రమే ఉన్నాము. ఎందుకు అంటే గనుక నేను వీళ్ళని వీడియో తీసుకోవడానికి ఆపేసానన్నమాట. అందరూ ఫాస్ట్‌గానే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా తాతీగా వీడియో తీసుకొని వస్తాము, మీరు ముందు వెళ్ళిపోండి అని చెప్పేసన్నానన్నమాట. మేము నలుగురమే ఉన్నాం లాస్ట్‌కి ఇంకా. మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడి నుంచి పెద్ద దూరమేమీ కాదండి. ఒక 3 ఇల్లుల తర్వాత అన్నయ్య కొన్న సైట్ అన్నమాట. సో, అక్కడ ఈరోజు భూమి పూజ జరుగుతుంది. సో, అక్కడ దేనికి ఇప్పుడు హౌస్ కడుతున్నారు అని మీలో చాలామంది అడగవచ్చు. నేను ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత, హౌస్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా చెప్తాను మీకైతే. ఇక్కడైతే టైం వచ్చేసి శంకుస్థాపన టైం వచ్చేసి 10 గంటల 3 నిమిషాలకండి కరెక్ట్ టైం అయితే. సో, ఇంకా పిన్ని, బాబాయ్ అయితే ఇంకా దగ్గరుండి అన్నీ చేపిచ్చారన్నమాట. ఇంకా బాబాయ్ ఏంటంటే టైం చూస్తూ ఉన్నారనమాట. కరెక్ట్ టయానికే పెట్టించారు బాబాయ్ అయితే. సో, ఇంకా మామిడి కొమ్మలు మర్చిపోయామని చెప్పేసి ఫాస్ట్‌గా తీసుకురమ్మంటే అలా కంగారుగా పెట్టేస్తున్నారంట. ఏంటంటే గనక ఏది కంగారుగా లేకుండా అంతా కూడా మంచిగా తాయితీ లేకుండా చేసుకున్న ఒక మామిడి కొమ్మ ఒకటే మర్చిపోయామన్నమాట. సో, అది కూడా టయానికొచ్చేసింది. దగ్గరలో ఉంది గాబట్టి. ఇంకా అన్నయ్య అయితే ముహూర్తం టయానికి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు. అన్నయ్య కొట్టిన తర్వాత బాబాయ్, పిన్ని కొడతారు. తర్వాత మీరు కదా కొట్టాలని మీరు అడగొచ్చు. సో, మా మామయ్య అయితే రీసెంట్‌గా చనిపోయారు కదండీ! అందుకని చెప్పేసి మేము పూజలవి చేయకూడదు. నేను అందుకని పూజల వాటికి కొంచెం దూరంగా ఉన్నానన్నమాట. మిగతావంతా కూడా పై పనంతా చక్కబెట్టేసాను. అంతగా పనేం లేదులెండి. మా అమ్మ అయితే నన్నేం చేయనివ్వదు. అంతా అమ్మే చూసుకుంటది. ఇంకా ఫస్ట్ అయితే భూమి పూజ అన్నయ్య చేసేసాడు. తర్వాత వచ్చేసి పిన్ని, బాబాయ్ చేశారన్నమాట. సో, మొత్తానికి భూమి పూజ అయితే చాలా జరిగిందండి. ఏది ఇది జరగలేదు అనుకోకుండా అన్నీ చాలా మంచిగా జరిగింది. ఏంటంటే ఇంకోటి
కంగారు పడిపోలేదన్నమాట. ఏదన్నా చేసుకోవాలి అంటే గనక హడావిడి, కంగారుగా ఉంటది కదా! ఎవరికైనా సరే. కానీ ఈసారి మాకలా అవ్వలేదు. అన్నీ మేము ముందుగానే చేసి పెట్టుకున్నాం. ఒక్కోసారి మనం అన్నీ చేసి పెట్టుకున్నా కూడా ఆ టైంకి కంగారైపోతది. కానీ మాకలాగ అవ్వలేదు. చాలా తాయితీగా పెట్టుకున్నామన్నమాట. సో, మొత్తానికి భూమి పూజ అయితే చాలా జరిగింది. ఇందులో మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారెందుకు అంటే గనక, అంతమంది మాట్లాడుతూ ఉంటే మీకు డిస్టర్బెన్స్‌గా ఉండి అర్థం కాదు కదండీ! అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మధ్యలో కూడా వాయిస్ ఇనిపిస్తాను ఓన్ వాయిసు. మీరు నవ్వుకోకండి సరేనా? పిన్ని, బాబాయ్ అని చెప్పాను కదండీ! వీళ్ళిద్దరేనన్నమాట. అన్నయ్య తర్వాత వీళ్ళిద్దరూ కొబ్బరికాయ కొట్టి ఇటుకైతే రెండో ఇటుకైతే పెట్టారు. మూడో ఇటుక వచ్చేసి ఇంకా సాకల వాళ్ళ చేత అయితే పెట్టించాము. ఎందుకంటే గనక సాకల వాళ్ళు పెడితే మంచిదంటండి. చలువ అంటారు కదా! అందుకని చెప్పేసనమాట. చూస్తున్నారా? మా సైడ్ అయితే భూమి పూజ ఇలా జరుగుతదండి. సో, మరి మీ సైడ్ ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసేయండి. జనం అయితే చక్కగా అందరూ వచ్చారండి. మేము ఎవరికైతే చెప్పామో అందరూ వచ్చారనమాట చక్కగా. అలాగే ఇంకా వచ్చిన ఆడవాళ్ళందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాము. మిగతా వాళ్ళందరికీ ఇంకా స్నాక్సు, స్వీటు అలాగే డ్రింక్స్ ఇచ్చేసామన్నమాట. సో, శంకుస్థాపన అయితే చాలా మంచిగా జరిగిందండి. మేమైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఆనందంలో భోజనం కూడా చేయలేదు. భోజనం చెయ్యమ్మా అంటే నాకు కడుపు నిండిపోయిందమ్మా. అన్నీ చాలా మంచిగా జరిగినాయి కదా! ఇంకా ఆకలి వేయట్లేదు నాకు అని చెప్పేసన్నది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ అయితే. మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో, ఎవరైనా ఇంతే కదండీ కోరుకుంటారు. మనం ఏదైనా అనుకున్నామంటే ఆ పని జరిగినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది గదా! సో, హ్యాపీ మూమెంట్‌లో ఉన్నాం మేమైతే. చాలా చక్కగా జరిగింది. ఇంకోటేంటంటే మా బావ మిస్ అయ్యారన్నమాట దీన్ని. ఇంకా ఏంటంటే రావడం కుదరలేదు అని చెప్పేసి మా బావ రాలేదండి. ఇంక ఇద్దరం వచ్చేస్తే కుదరదని చెప్పేసి నేను మాత్రమే వచ్చాను. అది కూడా అన్నయ్య తీసుకొచ్చాడు. మళ్ళీ అన్నయ్య రిటర్న్ ఇంటికి తీసుకెళ్తున్నారన్నమాట నన్ను. మా ప్రయాణం ఎలా ఉంటదంటే భూమి పూజ జరిగిన కొద్దిసేపయితే ఉన్నానండి. సో, మళ్ళీ నేను రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. మళ్ళీ ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యానంటే గనక 1:30కైతే నేను స్టార్ట్ అయిపోయానండి. సో, ఈలోగా మా ఫ్రెండ్ అయితే వచ్చింది. తనని అస్సలు కలవనే లేదు నేను తనని. సో, తనేంటంటే కొద్దిసేపు ఉండి వెళ్దువు గానీ మళ్ళీ ఎప్పుడొస్తావో తెలియదు కదా! అని చెప్తే తనతో కొద్దిసేపయితే మాట్లాడేసరికి 2 అయిపోయిందన్నమాట. హడావిడిగా గమ్ముని తినేసి కొన్ని మెతుకులైతే మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ మావయ్య అయితే దుబాయ్‌లో ఉంటారండి. రీసెంట్‌గా వచ్చారన్నమాట. సో, అత్త, మాయ నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, నాన్న అన్నమాట. పిండి అన్నీ సో, వేస్తారు. పాదరసం డ్రాప్ ఇచ్చినట్టు అమ్మ నువ్వు కూడా ఏనవుతాను. సిద్ధాంతి నాసే అంత నాసు ఇది వీటిలో నాచా నాకు తెలియదురా అంటే పాదరసం ఆంటీ రండి. నాకు నేను 2-3 చోట్ల చూశాను. ఒకళ్ళు అంటున్నారు, ఒకళ్ళు అదే పంతులు రాస్తున్నాడు, మరి సిద్ధాంతి రాస్తున్నాడు. 3 సార్లు వేయాలి. పంతులు అయితే పాదరసం రా సిద్ధాంతం ఎక్కువ ఉన్నాయి కదా. నాసు కూడా అంటున్నారు. రండి ఆంటీ. ఏం మరి దానివల్ల ఇదేదో ప్రాసెస్ ఉండి అదేంటి మీ అమ్మగారు ఫస్ట్ వేయలేదా? లాస్ట్‌న వేస్తున్నారా అనుకుంటున్నారా? మా అమ్మ అయితే ఫస్ట్ వేయలేదండి. ఎక్కడ వీడియో ఎలా చేసినా పెడితే సరిపోతుంది. ఇది ఒకసారి నొక్కి ఇంకోసారి నొక్కి 2 సార్లు నొక్కి ఫుల్ కదా అయిపోతుంది. ఈ ఫోన్ డిస్కషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మా అమ్మ ఫోన్ అయితే ఇదండి. ఈ ఫోన్ పోయింది. అందుకని చెప్పేసి ల్యాండ్‌లైన్‌లో వేసాడన్నమాట సిమ్ అయితే. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కొరతే అన్నమాట. మా అమ్మకి ఆ ఫోన్ తెలీదండి. ఈ ఫోనే అలవాటు కదా! ఆ ఫోన్ మర్చిపోతూ ఉంటదన్నమాట. అన్నీ ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. ఈ ఫోటో వచ్చేసి అన్నయ్య షిరిడీ వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అన్నమాట. సో, ఫైనల్‌గా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోవడానికి రెడీ అయిపోయాం. భోజనం అయితే చేసేసామండి. ఈరోజు కర్రీ వచ్చేసి అమ్మ పప్పు, మామిడికాయ చేసింది. ఇంకా నంచుకోవడానికి అప్పడాలు ఫ్రై చేసింది. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మాట్లాడేసాను. తర్వాత వచ్చేసి మేము బయలుదేరిపోయాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే గనక నేను చెప్పాను కదండీ! అమ్మ గాని, అన్నయ్య గాని నాకిష్టమైనది ఏంటి అనుకుంటున్నారా? రేగొడియాలండి. అమ్మొచ్చినా, అన్నయ్య వచ్చినా కంపల్సరీ తీసుకొస్తారనమాట. ఇంకా వెళ్తూ ఇక్కడైతే రేగొడియాలు తీసుకుంటే ఎప్పుడొచ్చినా ఇక్కడే తీసుకుంటారులేండి. అదొచ్చేసి ధవళేశ్వరం మధ్యలో ఉంటదనమాట.
చెరుకు రసం అవన్నీ కూడా షాప్ అయితే మీకు చూపించాను కదా. మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం కదా. సో ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే గనుక నేను నైట్ వెళ్ళాను. మళ్ళీ ఈవినింగ్ వస్తున్నాను కదా. ఇల్లు ఎలా పడితే అలా ఉంటది. ఇంకా మీకు ఏం చూపించాలి అదంతా క్లీన్ చేసుకోవడానికి టైం సరిపోదు నాకు. సో మళ్ళీ మేమైతే చక్కగా స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా హనీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్నానన్నమాట నేనైతే. ఆ రోజు హనీకి ఎగ్జామ్ ఉందన్నమాట. హనీ ఎదురు రాకుండా వెళ్ళింది. ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఏంటో అని చెప్పేసి భయపడ్డాను నేనైతే. కానీ ఎగ్జామ్ బాగా రాసింది. ఇంటికైతే వచ్చేసాము.